శ్రామికుల సంగతి చెప్తాం. ఈ ముఖ్యమంత్రి వచ్చిన మొదటి నెల రోజుల్లో ఏం చేశాడు? దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్లో పొట్టగొట్టాడు ఆ పెద్ద మనిషి. 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులతో ఊరేసుకొని చనిపోయారు. ఇసుక రీచ్ అని చెప్పి బోట్ సంఘాలు, మత్స్యకార సంఘాలు ఇవన్నీ కలిపి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 45,000 నుంచి 50,000 మంది ఇసుకని తోడే కార్మికులు ఉంటారు. వాళ్ళందరి పొట్టగొట్టి మెషిన్స్ పెట్టి 3 కంపెనీలకి ధారాదత్తం చేశాడు ఈ వ్యక్తి. 50,000 మంది పొట్టగొట్టి 3 కంపెనీలకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. సిగ్గు ఉండాలి ఈ ముఖ్యమంత్రికి ఈ మాట మాట్లాడుతున్నందుకు. గీత కార్మికులైన చెట్టి బలిజలు, యాత, శ్రీశైన ఇలాంటి ఇత్యాది 5 కులాల తాలూకు పొట్టను కొట్టాను. 1,00,000 కోట్లు దాదాపు ఆర్జించి ఎలా అతలాకుతలం చేసావో ఎన్ని కుటుంబాలని నీకు భవిష్యత్తులో చెప్తాం. టీలో శ్రామికులని పేరు పెట్టుకుంటే సరిపోదు, శ్రామికులు మీరు ఏం చేస్తున్నావు? ఉదాహరణకి గంగవరం పోర్ట్ ఉంది. గంగవరం పోర్ట్ లో అక్కడున్న మత్స్యకారు జీవితాలని ఛిద్రం చేసి మరి గంగవరం పోర్ట్ నిర్మించబడింది. ఈ రోజున గంగవరం కార్మికులు రోడ్ల మీద పడ్డారు. వారికి కనీస వేతనాలు లేవు. పాపం 700 మందికి ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వారికి వేరే కంపెనీ పెట్టి ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఉపాధి కోల్పోయారో వారికి ఈ రోజున సరైన జీతాలు లేవు. ఈ రోజు నాకు రిప్రజెంటేషన్ అందింది, అన్న మా గంగవరం గురించి చూడు ఆలోచించమని. కార్మికులు అక్కడ ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు. ఈ వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై జనసేన, జై